రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో గడువులోపు రుణమాఫీ పూర్తవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కోట్రా చౌరస్తాలో దివంగత జైపాల్ రెడ్డి విగ్రహాన్ని మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆవిష్కరించిన అనంతరం కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. నెలాఖరులోపు 1.5 లక్షల వరకు మాఫీ చేస్తాం, ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, నేను విదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం మరోమారు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే రుణమాఫీపై రైతాంగంలో గందరగోళం నెలకొన్నది. 1 లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా దాదాపు సగం మంది రైతులు తమకు జరగలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో తన విదేశీ పర్యటన తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి తాజాగా చెప్పడంతో అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి. అసలు సీఎం విదేశీ పర్యటనకు రుణమాఫీ అమలుకు సంబంధం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. మరోసారి రుణమాఫీ గడువు మారుతున్నదా అనే చర్చ జరుగుతున్నది.